ఇంకేంది అమ్మ పెళ్ళైతుంది. అప్పుడే ఏడనే పెళ్లి చూపులు జరగాలి, అబ్బాయి నన్ను చూడాలి, నాకు అబ్బాయి నచ్చాలి, నా కండిషన్స్ అన్నీ ఆయనకు చెప్పాలి. అవన్నీ ఓకే చేశాకే కదే నా పెళ్ళి. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానే, ఫస్ట్ పెళ్లి చూపులకే పెళ్లి ఫిక్స్ అయిపోద్ది. అలా ఎలా చెప్తావే? నాది కూడా అలానే అయింది కదనే. నీకు జరిగినట్టు ప్రతి ఒక్కరికి జరగాలని రూల్ ఉందా? ఏమో అవ్వచ్చు. నీకు జరిగినట్టు నాకు పెళ్లి చూపులు జరిగితే ఓకే, కానీ పెళ్లి తర్వాత అమ్మో నాకు అసలు వద్దే. ఇంకెంతసేపే అక్కడ వాళ్ళు వచ్చిండ్రు, కానివ్వండి తొందరగా. ఇందుకే దాన్ని అంటున్నావు ఇప్పుడు. అసలే వాళ్ళ ఆయనకు చెప్పకుండా వచ్చింది అది. అందుకే అంటున్నానే, అది ప్రతి దానికి వాళ్ళ ఆయనకు భయపడుతూనే ఉంది. ఎక్కడ నేను కూడా అలా భయపడతానేమో అని అంటున్నా. గౌతమ్ రండి. ఏమైంది? అంజలిరా గౌతమ్, నానమ్మని తీసుకురా, తాతయ్యని తీసుకురా. నాన్న రండి, ఇప్పటికే లేట్ అయింది, రండి. ఏందయ్యా వాళ్ళు వస్తుండ్రు అన్నావు, ఇంకా రావట్లేదు. ఒకసారి ఫోన్ చేయరాదు? ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేసిన, ఇంకా అయితే ఏమనుకుంటారు వాళ్ళు. కొంచెం వస్తారు కావచ్చు, వెయిట్ చేద్దాం. అగో వస్తున్నట్టున్నారు. వస్తుంది. వెనక ముందు పని చేసుకొని వచ్చేసరికి ఇయ్యాల ఆయనత నన్ను అడగక ముందే పిల్లని ఒకే ఎత్తదేంది మా రెడ్డమ్మ గారు. అస్సలు నమ్మలేకపోతున్నాం. మీలాంటి వాళ్ళు మాలాంటి మధ్యతరగతి కుటుంబంతో సంబంధం కుదుర్చుకోవడం అంటే అసలు నమ్మలేదు. అలా ఏం లేదండి, అమ్మాయి బాగుంటే సరిపోతుంది. ఈ మధ్యతరగతి ఇవన్నీ మనం పెట్టుకునే కదా. సర్లేండి, తొందరగా అమ్మాయిని పిలిపిస్తే చూసి వెళ్ళిపోతాం. అరే నన్ను ఎందుకు కొడుతున్నావు అమ్మా? వాడు ఎప్పుడు చేసేది అదే కదా, అందుకే అన్నా. ఇంకే. అరే గౌతమ్,
అమ్మాయిని పక్కకు తీసుకెళ్ళి ఓ 10 నిమిషాలు మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చి నచ్చలేదని చెప్పు, మేమందరం వెళ్ళిపోదాం. ఎలాగో నీకు అలవాటే కదా. ఏ ఊరుకోవే. అరే గౌతమ్ వెళ్ళు, అమ్మాయిని తీసుకెళ్ళి 10 నిమిషాలు మాట్లాడరాపో. నేను అమ్మాయితో కాసేపు మాట్లాడాలి. అయ్యో దాంట్లో ఉంది, పర్వాలేదు, మీరు మాట్లాడచ్చు. మేము వెళ్ళండి. అమ్ము నువ్వు వెళ్ళురా. నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా డైరెక్ట్గా అడిగేస్తాను. మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ముందే ఐఎమ్ సారీ. అయ్యో నేను కూడా అంతే, ఏదైనా ముఖం మీదే చెప్పేస్తా. మీరు ఇంకా సారీ అన్న చెప్తున్నారు, నేను అది కూడా చెప్పను. ఓకే, నేను మీకు నచ్చానా? నచ్చారా అంటే అది ఇప్పుడు నేనేం చెప్పలేను, కానీ బేసిక్లీ నాకు మనుషుల మీద ఎలాంటి ఒపీనియన్ ఉండదు. అదేంటి? ఇప్పుడు మీ గురించి నాకేం తెలియదండి. మిమ్మల్ని చూడంగానే మీతో మాట్లాడాక మీరు నచ్చారు అంటే దానికి అర్థం నాకు మీ అందం నచ్చిందని. కానీ నాకు నచ్చాల్సింది మీ అందం కాదు, మీ గుణం. అది నాకు ఎలా తెలుస్తుంది? నచ్చడం నచ్చకపోవడం అనేది అందానికి సంబంధించింది కాదు, గుణానికి సంబంధించింది. అందుకే నాన్నలు అబ్బాయిల ఫోటోలు చూపించి ఈ అబ్బాయి నచ్చాడా లేదా అని అడగడం అసలు కరెక్టే కాదు. మామూలుగా అయితే జరిగేది అదే కదా, అది కాకుండా ఇంకేముంటుంది? ఫోటో చూడకుండా ఒక మనిషితో డైరెక్ట్గా మాట్లాడితే అతని మీద ఒక ఒపీనియన్ వస్తుంది. ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటే అతని గురించి పూర్తిగా తెలియకపోయినా ఇంతో కొంత తెలుస్తుంది కదా. ఇప్పుడంటే ఇలా ఫోటోలు చూపించి నచ్చితే వస్తా అంటున్నారు, కానీ అప్పట్లో ఇలా కాదు కదా, వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళు. అందుకే అసలు వాళ్ళకి ఎలాంటి గొడవలు, అసలు ఈ విడాకులు అనే టాపిక్కే లేదు. ఇంట్రెస్టింగ్. ఏం చదువుకున్నారు మీరు? నేనేం చదువుకోలేదు, 10th ఫెయిల్ అయ్యాను. ఒక 5 times రాశాను, ఇంకా రాసే ఓపిక లేక చదువు ఆపేశాను. నేను ఒక్కగానొక్క బిడ్డని కదా, అందుకే మా అమ్మ నాన్న కూడా నన్ను విసిగించలేదు చదవమని. కానీ మీరు మాట్లాడుతుంటే అస్సలు అలా అనిపించట్లేదు, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే బెస్ట్ పుస్తకం మనిషి. ఒక మనిషిని చదివితే సరిపోతుంది, అలానే చదువు కూడా ఎంతవరకు చదవాలో అంత ఉంటే సరిపోతుంది. మీ గురించి నాకు అసలు ఏం తెలియదండి. బేసిక్గా నాకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్టే లేదు. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల ఇక్కడ వరకు వచ్చాను. సో అందుకే అడిగి తెలుసుకుంటున్నాను. ఇదంతా కాదు, నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతాను. దీన్ని బట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నానా లేదా అనేది తెలుస్తుంది. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? వినడానికి కొంచెం బాధగా ఉన్నా మన తల్లిదండ్రులు మనతో ఎప్పటి వరకు ఉంటారో మనం చెప్పలేమండి. రేపు మనకేమన్నా అయ్యి మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకంటూ ఒక తోడు కావాలి కదా. ఎందుకంటే ప్రతిదీ తల్లిదండ్రులు చేయలేరు. కోట్లు ఇచ్చినా కొన్ని పనులు పని మనుషులు చేయలేరండి. డబ్బు లేని యవ్వనం, తోడు లేని వృద్ధాప్యం నరకమే కదా. అన్నిటికంటే గొప్పది ఏంటో చెప్పనా? మనకు అమ్మ అంటే ఇష్టం, మనల్ని కన్నది కాబట్టి. తోబుట్టు అంటే ఇష్టం, మన రక్త సంబంధం కాబట్టి. ఏ సంబంధం లేకుండా ఒక చిన్న తాళిబంధంతో ఏర్పడిన ఈ బంధంలో ఏదో తెలియని ఒక మ్యాజిక్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీటన్నిటిలో కన్నా ఈ బంధానికి ఎక్కువ విలువిస్తారు. మెడలో తాళి పడంగానే మనసులో వెళ్ళిపోతారు. మళ్ళీ మనం చచ్చే వరకు ఆ మనసులో నుంచి బయటికి రారు. ఇంతకంటే గొప్పగా ఏ బంధం ఉంటుంది చెప్పండి, మాంగళ్య బంధం కాకుండా. నానా ఇంకేంది, వాడు వచ్చిండు, నువ్వు వెళ్ళి ఫస్ట్ గేర్ వేసి ఉంచు, మేమందరం వస్తాం. నాకు ఈ అమ్మాయి ఓకే. రెడ్డమ్మ గారు, మీకు కట్న కానుక తీసుకున్నంత గొప్ప వాళ్ళం కాదు. అయినా కూడా మా స్తోమత ప్రకారం మేము ఏదో ఇచ్చుకోవాలనుకుంటున్నాం. మీరేమంటారు? అయ్యో మా కొడుకు నమ్మడానికి రాలేదండి, మీ బిడ్డను చేసుకోవడానికి వచ్చాము. ఇక మేము వెళ్ళొస్తాం. మరి ముహూర్తాలు పెట్టి కబురు పెట్టండి, వెళ్ళొస్తాం.
అసలే చెప్పకుండా వెళ్ళాను పెళ్లి చూపులకి. వచ్చావా? ఎక్కడికి వెళ్ళావే? అమ్మో పెళ్లి చూపులకి వెళ్ళానండి. మరి నాకు చెప్పకుండా వెళ్ళావంటే? మీరు చెల్లి పెళ్లి చూపులకే పంపలేదు, అమ్మ పెళ్లి చూపులు అంటే పంపరని చెప్పకుండా వెళ్ళానండి. సరే, ఇక్కడ కొడితే బాగుండదు, ముందు తాళం తీ.